హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands 1176. ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ ఈ రీడింగ్ ఎవరికోసమైతే చూస్తున్నారో వాళ్ళ పేరు 3 to 7 times మనసులో తలుచుకొని అప్పుడు చూడండి. ఎందుకు అలా అంటే ఎనర్జీస్ సరిగా కనెక్ట్ అవ్వడానికి అలా చేయాలి. ఓకే, సో రీడింగ్లోకి వెళ్తే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ అండ్ మీ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా చూద్దాం. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకో స్టాక్ చేస్తున్నారు, స్పై చేస్తున్నారు. కాన్స్టెంట్లీ స్పైయింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ మీ పర్సన్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే రీసెంట్గా ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య అంటే మీ పర్సన్ మీకు సైలెంట్ ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నారు. అంటే రోజుకి 1-2 మెసేజెస్ ఇవ్వడం, కాల్స్ మొత్తం ఆపేయటం. అండ్ సడన్లీ అది ఎలా ఉంటుందంటే మీకు మీ పర్సన్ బిహేవియర్ చూసి ఈ పర్సన్కి అసలు నిజంగా ఈ రిలేషన్షిప్ మీద ఇంట్రెస్ట్ ఉందా, నేనంటే ఇష్టం అనేది ఉందా, ఇవన్నీ డౌట్స్ వస్తాయి మీకు. సో అలా బిహేవ్ చేస్తూ ఉంటారు మీ పర్సన్. ఎందుకంటే మీరు ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్తో డీల్ చేస్తున్నారు. ఓకే, సో ఈ పర్సన్కి ఇంకా తన పాస్ట్ మెమరీస్ అనేవి మైండ్లో నుండి పోలేదు, ఇంకా అవే గుర్తొస్తున్నాయి. అండ్ ఈ పర్సన్ ఎలా బిహేవ్ చేస్తున్నారంటే అందరూ అలానే చీట్ చేసిపోతారేమో తనని అని ఫియర్స్ ఉన్నాయి కొన్ని. సో అందుకే మిమ్మల్ని స్టాక్ చేయడం, స్పైయింగ్ అనేది చేయడం, మిమ్మల్ని మీకోసం మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ ఏరియాలో మీకోసం అందరినీ అడిగి డీటెయిల్స్ తెలుసుకోవడం, ఇవన్నీ చేస్తున్నారు. ఓకే, బట్ ఎన్ని చేసినా కూడా ఈ పర్సన్ ఒక నెగిటివ్ ఆర్ బ్యాడ్ ఇంటెన్షన్తో అయితే చేయట్లేదు, ఒక మంచి ఇంటెన్షన్ తోటే చేస్తున్నారు. ఈ పర్సన్కి ఏదో ప్లాన్ అనేది ఉంది మైండ్లో, ఆ ప్లాన్ ప్రకారం ఇవి చేస్తున్నారు. కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఇలానే బిహేవ్ చేస్తున్నారు మీతో. ఎందుకు చేస్తున్నారు అలా అంటే నెక్స్ట్ యాక్షన్ ఏదో తీసుకోబోతున్నారు. చూద్దాం ఆ నెక్స్ట్ యాక్షన్ ఏంటో కూడా. ఏదో ప్లాన్ వేశారు, ఆ ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు ఈ పర్సన్. స్టెప్ బై స్టెప్ ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. బట్ సడన్లీ తను ఆ పాస్ట్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే తన మైండ్ అలా అయిపోయింది. అంటే ఏంటంటే డిస్ట్రక్షన్ అయిపోయింది. ఆ మైండ్ మొత్తం నెగిటివ్ థాట్స్తో ఫిల్ అయిపోయి మీ పర్సన్ ఐసోలేషన్లో నుండి బయటకు వచ్చిన పర్సన్. ఈ పర్సన్ ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సనే కాదు, ఒక ఐసోలేషన్లో నుండి బయటకు వచ్చిన పర్సన్, ఐసోలేషన్ లైఫ్, ఐసోలేషన్ మైండ్ సెట్ నుండి బయటకు వచ్చిన పర్సన్. అండ్ ఈ పర్సన్కి చైల్డ్హుడ్ ట్రామా కూడా ఉంది. ఓకే, మేబీ ఈ పర్సన్ 4, 13, 22, 31 డేట్స్లో పుట్టిన పర్సన్ అయి ఉండొచ్చు. ఓకే, సో ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు అని అంటే తన లైఫ్ మళ్ళీ తను స్పాయిల్ చేసుకోవడం ఇష్టం లేక, తనతో తన ఫీలింగ్స్తో ఆడుకోవడం, వేరే వాళ్ళు ఆడుకోవడం అనేది తనకి ఇష్టం లేక ముందే కంట్రోల్ చేసుకోవాలి, ముందే అన్నీ అబ్జర్వ్ చేసి అప్పుడు కమిట్మెంట్ ఇవ్వాలి. ఈవెన్ దో కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఇలా చేస్తున్నారు ఎందుకనంటే అది మ్యారేజ్ వరకు వెళ్లకుండా ఆపాలి, అలాంటి రిలేషన్స్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు అన్న భయంతో మిమ్మల్ని అలా చెకింగ్ అనేది చేస్తున్నారు. హర్మిట్ మోడ్లో చెక్ చేస్తున్నారు మీ పర్సన్. ఓకే, బట్ కొంతమందికి ఇక్కడ కమ్యూనికేషన్ అనేది లేనట్టుగా తెలుస్తుంది. ఎందుకు కమ్యూనికేషన్ లేదంటే కూడా దానికి కూడా ఇదే ప్రాబ్లం. తన పాస్ట్ అనేది ఇంకా మర్చిపోలేదు ఆ పర్సన్, మీ పర్సన్. బట్ మీరు ఎలా ఉన్నారంటే మీ ఎనర్జీస్ చూస్తే మీరు ఒక కంప్లీట్లీ మీరు డెడికేట్ అయిపోయారు, ఇంకా ఈ రిలేషన్షిప్లో కంప్లీట్లీ ఇన్వాల్వ్ అయిపోయారు.
మీ పర్సన్ ఎలాంటి వాళ్ళైనా కూడా మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మీ పర్సన్ ఒక స్మాల్ మైండెడ్ పర్సన్ అని మీరు తెలుసుకున్నారు. అండ్ తనకి ఏదో చైల్డ్హుడ్ ట్రామా ఆర్ ఎనీ బ్రేకప్ అలాంటిది ఏదో ఉంది అని మీరు తెలుసుకున్నారు. తెలుసుకొని ఇలా బిహేవ్ చేస్తున్నారు. మీరు ఒక వెల్ మెచ్యూర్డ్ పర్సన్లా ఒక ఎంప్రెస్ ఆర్ ఎంపరర్ లెవెల్లో ఉన్నాయి మీ ఎనర్జీస్. ఓకే, అందుకే మీరు మీ పర్సన్ ఒక కిడ్లా చూసుకుంటూ ఉంటారు. నర్చరింగ్, కేరింగ్ ఎనర్జీస్ పంపిస్తూ ఉంటారు మీ పర్సన్కి. బట్ అయినా కూడా మీ పర్సన్ మిమ్మల్ని సరిగా రిసీవ్ చేసుకోరు. ఒక్కొక్కసారి అసలు మీరెవరో తెలియదు అన్నట్టుగా మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఓకే, సో అందుకే ఇక్కడ మీరు స్టెబిలిటీ అనేది తెచ్చుకోండి. అంటే ఎలా ఉంటుందంటే ఇక్కడ మీరు బాగా ఇన్వాల్వ్ అయిపోతున్నారు. మీ మధ్య ఒక డీప్ కాన్వర్సేషన్ నడుస్తుంది, ఒక రొమాంటిక్ చాట్ అనేది నడుస్తుంది అనుకోండి. మీరేమనుకుంటారంటే ఈ పర్సన్ మీకు కంప్లీట్లీ మీ వైపు అట్రాక్ట్ అయిపోయారు, మిమ్మల్ని తప్ప ఇంకెవరిని మ్యారేజ్ అనేది చేసుకోరు అలా అనుకుంటూ ఉంటారు. మీ పర్సన్ మనసులో మీరు తప్ప ఇంకెవరు లేరు అనుకుంటూ ఉంటారు. బట్ మీరు ఎప్పుడైతే అలా అనుకుంటూ ఉంటారో మీ పర్సన్కి కూడా అలానే అనిపిస్తుంది అటువైపు నుండి కూడా. బట్ సడన్లీ స్టెప్ బ్యాక్ చేస్తారు. అంటే సడన్లీ ఆఫ్లైన్ వెళ్ళిపోవడమో లేదా నెక్స్ట్ డే మాట్లాడకపోవడమో అలాంటిది ఏదో చేస్తూ ఉంటారు. ఎందుకు అనంటే ఈ పర్సన్కి ఇంకా నెగిటివ్ పాస్ట్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో తన బ్రేకప్ అయిన పర్సన్తో జరిగిన ఇన్సిడెంట్స్ అవన్నీ గుర్తొస్తూ ఉంటాయన్నమాట. సో మీతో కంప్లీట్లీ ఇన్వాల్వ్ అయి ఉండాలంటే మళ్ళీ హిస్టరీ రిపీట్స్ అన్నట్టుగా మళ్ళీ అదే స్టోరీ జరుగుతుందేమో అని తన భయం. కాబట్టి మీకు పెద్దగా ఇన్వాల్వ్ అయినట్టుగా అనిపించదు తన బిహేవియర్. ఓకే, మీ కమిట్మెంట్ ఇచ్చారు కానీ మీకు డౌట్ఫుల్గానే ఉంటుంది తన బిహేవియర్ అంతా. ఓకే, సో అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అసలు అనుకుంటే తన పాస్ట్ ఇంకా తను మర్చిపోలేదని అర్థం. బట్ మీ పర్సన్ ఇక్కడ 4 of Wands ఎనర్జీలో ఉన్నారు. అంటే 4 of Wands ఎనర్జీ అంటే ఏంటంటే ఇక్కడ మ్యారేజ్ కార్డ్, 11 కార్డ్ అంటే ట్విన్ ఫ్లేమ్ కార్డ్. ఒక ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. అంటే మ్యారేజ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీతో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని చూస్తున్నారు ఈ పర్సన్, మీతో కలిసి ఓల్డ్ అవ్వాలని చూస్తున్నారు. మీరు తప్ప ఇంకొక థర్డ్ పార్టీని మీ ఇద్దరి మధ్య తీసుకురావాలని తనకి లేదు మైండ్లో. సో అందుకే మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు, కంప్లీట్ ప్యాకేజ్లా చూస్తున్నారు, కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు మిమ్మల్ని. ఒక వైఫ్ మెటీరియల్లా, ఒక హస్బెండ్ మెటీరియల్లా చూస్తున్నారు. ఓకే, సో త్వరలో కమ్యూనికేషన్ అయితే రాబోతుంది మీ పర్సన్కి. ఈ పర్సన్ మీ దగ్గరికి రావడానికి ప్లానింగ్ కూడా చేసుకుంటున్నారు. సడన్లీ ఏదో ఒక విషయం మీద మిమ్మల్ని కలవడానికి రావచ్చు, లేదా జస్ట్ మిమ్మల్ని చూసి వెళ్ళిపోవడానికి కూడా రావచ్చు. అలాంటి ప్లాన్స్ ఏవో వేసుకుంటున్నారు. తన మనసులో మీకోసం ఎన్ని ఫీలింగ్స్ ఉన్నా కూడా అవన్నీ కంట్రోల్ చేసి పెట్టుకుంటున్నారు. ఎందుకంటే తన పాస్ట్ ఏదైతే ఉందో ఆ రిలేషన్ని చాలా ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్ళిన పర్సన్ ఈ పర్సన్. అదేం జరిగింది అని అంటే మ్యారేజ్ వరకు వెళ్ళి అక్కడ బ్రేకప్ అయిపోయింది. సో అది చాలా నిజంగా ఆ సిచ్యువేషన్ ఎవరికన్నా చాలా బాధాకరమైన విషయమే. ఓకే, సో అలాంటిదే మీ పర్సన్ లైఫ్లో కూడా జరిగింది. ఇప్పుడు సెకండ్ రిలేషన్ అంటే మీరు ఈ రిలేషన్ ఏదైతే ఉందో మీ ఇద్దరి మధ్య అది కూడా అంతవరకు వెళ్లకుండా స్పైయింగ్ అనేది చేస్తున్నారు. ఓకే, అందుకనే ఈ రిలేషన్ని స్లోగా ముందుకు తీసుకెళ్తున్నారు. మీ పర్సన్కి తెలుసు మీరు తన డెస్టిన్డ్ పార్ట్నర్ అని, అండ్ మీకు కూడా తెలుసు మీ పర్సన్ మీకు డెస్టిన్డ్ పార్ట్నర్ అని. ఇది ఒక సోల్మేట్ అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్. 2 of Cups ఎనర్జీ, డివైన్ ఫెమినిన్, డివైన్ మ్యాస్కులిన్ ఎనర్జీ. ఓకే, డివైన్ కౌంటర్ పార్ట్స్ మీరు.
సో ఈ రిలేషన్ ఒక సక్సెస్ఫుల్ ట్రాక్ పైనే నడుస్తుంది, బట్ స్లోగా వెళ్తుంది. ఎందుకంటే మీ పర్సన్ స్లోగా తీసుకెళ్తున్నారు దాన్ని. ఆ రిలేషన్ స్టెప్ బై స్టెప్ ముందుకు తీసుకెళ్ళాలి. సడన్లీ ముందుకి తీసుకెళ్తే, అంటే ఇవాళ ప్రపోజ్ చేసి రేపు మ్యారేజ్ చేసేసుకుందామని అనుకుంటే మళ్ళీ ఆ ముందు ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో తన లైఫ్లో ఇది కూడా అలానే అవుతుంది అని తన భయం అన్నమాట. సో అందుకే రిలేషన్ని చాలా జాగ్రత్తగా ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ పర్సన్ ఫ్యూచర్లో మీకు చాలా సపోర్టింగ్గా ఉంటారు. చాలా అండర్స్టాండింగ్ పర్సన్. ఈ పర్సన్ ఒక ట్రెడిషనల్ పర్సన్, బట్ కొంచెం స్టబర్న్ పర్సన్, చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్, అట్రాక్టివ్గా ఉంటారు చూడటానికి. అండ్ మీరు కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటారు. మీది ఒక ఇన్స్పైరింగ్ కపుల్ లాగా ఉంటారు మీకు ఇద్దరికి మ్యారేజ్ అయిన తర్వాత. ఓకే, ఈ స్టోరీ ఇప్పుడు ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి కనుక ఈ రీడింగ్ రెజొనేట్ అయితే ఇది అరౌండ్ 2027 జూన్ లోపు సక్సెస్ అయిపోతుంది. బట్ అది లేట్ అని మీరు అనుకోవచ్చు, బట్ ఈ మధ్య జరగాల్సినవి చాలా ఉన్నాయన్నమాట. కాబట్టే అంత లేట్ అనేది అవుతుంది. బట్ రీయూనియన్ అనేది ఉంటుంది, మీ ఇద్దరి మధ్య బాండింగ్ అనేది ఉంటుంది. బట్ మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది అని చాలామంది క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు నన్ను. 2027 జూన్ లోపు అవుతుంది. అండ్ రీయూనియన్ ఎప్పుడు అవుతుంది, కమ్యూనికేషన్ ఎప్పుడు వస్తుంది అని కూడా అడుగుతూ ఉంటారు. కమ్యూనికేషన్ ఈ న్యూ మూన్ డే రోజు రావచ్చు, న్యూ మూన్ డేకి ముందు కానీ వెనక కానీ కూడా రావచ్చు. అంటే 30th ఆర్ 28th ఆర్ 29th, 28, 29, 30th ఈ 3 డేట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది కమ్యూనికేషన్ రావడం అనేది. విషెస్ చెప్పడం కానీ లేదా ఒక పిక్ పంపడం కానీ అలాంటి ద్వారా ఏదన్నా మీకు చాటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ మీరిద్దరూ కలిసి ఏదో ఒక జోక్ వేసుకుని చాలా గట్టిగా నవ్వుకోవడం అనేది జరుగుతుంది. అక్కడ నుంచి మీ రిలేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. కమ్యూనికేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మీరిద్దరూ కలిసి స్పెండ్ చేసిన టైం ఏదైతే ఉందో అప్పుడు మీ మధ్య జరిగిన జోక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పుకొని నవ్వుకోవడం, చాలా హ్యాపీ మూమెంట్స్ అయితే రాబోతున్నాయి. ఇలా ఒక వాల్యుబుల్ టైం అనేది స్పెండ్ చేయడం అనేది జరుగుతుంది మీరిద్దరూ కలిసి. ట్రావెలింగ్ అనేది కనిపిస్తుంది. అండ్ ఒక న్యూ స్పార్క్ అనేది కనిపిస్తుంది మీ రిలేషన్లో. ఓకే, తన న్యూ వే ఆఫ్ అప్రోచింగ్, న్యూ వే ఆఫ్ టాకింగ్ ఇవన్నీ కూడా చూస్తారు మీ పర్సన్లో. అండ్ చాలా ధైర్యంగా మీతో మాట్లాడడం అనేది కూడా చూస్తారు మీ పర్సన్. అలా ఎప్పుడూ మీకు కనిపించలేదు మీ పర్సన్, అంత ధైర్యంగా కనిపిస్తారు. అండ్ ఈ రిలేషన్షిప్ని వదులుకోవడం మీ పర్సన్కి ఇష్టం లేదు. అదైతే 100% ట్రూ ఇక్కడ. ఓకే, ఈ పర్సన్ ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్. సో ఈ పర్సన్ అవసరం ఎంతైనా ఉంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి. అండ్ అందుకే తన పాస్ట్ రిలేషన్ ఏదైతే ఉందో తన ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా వచ్చిన రిలేషన్ అది. కాబట్టి కొన్ని ఇయర్స్ ఆ రిలేషన్లో ఉండి సడన్లీ అది బ్రేకప్ అయ్యేసరికి మీ పర్సన్ తట్టుకోలేని స్థితిలో ఉండి ఇప్పుడిప్పుడే తను బయటకు వస్తున్నారు. ఓకే, ఒక wounded పర్సన్ అనమాట, ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్. అండ్ మీ విషయానికి వస్తే మీరు ఈవెన్ దో మీ మధ్య సరిగా ఫిజికల్ అట్రాక్షన్ ఉన్నా కూడా ఫిజికల్ డిస్టెన్స్ అనేది ఉంది ప్రజెంట్. కమ్యూనికేషన్ లేదు కొంతమందికి, అండ్ కమ్యూనికేషన్ కొంతమందికి మాత్రమే ఉంది ఇక్కడ. అండ్ మీరు కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ యువర్ ఫైనాన్సెస్ అన్నమాట. మీ ఫైనాన్సెస్ పైనే ఫోకస్ అనేది ఉంటుంది మీది. మీ కెరీర్ పైన, మీ ఫైనాన్సెస్ పైన, మీ హెల్త్ అండ్ వెల్త్ అండ్ మీ ఫ్యామిలీ. కొంతమందికి ఇక్కడ కిడ్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అండ్ మీ కిడ్స్ని చూసుకోవడం, ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చూసుకుంటూనే ఒక పక్క మీ పర్సన్ని కూడా చూసుకుంటూ ఉంటారు. తనకి ఏదైనా ఫైనాన్షియల్ హెల్ప్ కావాలని చేస్తూ ఉంటారు. తనకి ఏదైనా అదర్ హెల్ప్ ఏదైనా కావాలి అంటే చూస్తూ ఉంటారు.
సో ఇవన్నీ కూడా ఈ నర్చరింగ్, కేరింగ్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు చాటింగ్లో. ఇవన్నీ కూడా చాలా మీ పర్సన్కి అట్రాక్టివ్గా అనిపిస్తూ ఉంటాయి. మీరు ఒక స్పిరిచువల్ పర్సన్, హీలింగ్ ఎనర్జీ ఎక్కువ రిసీవ్ చేసుకుంటూ ఉంటారు మీ పర్సన్ మీ దగ్గర నుండి. అండ్ మీ పర్సన్ కూడా స్పిరిచువల్గా మారుతున్నారు. మీ పర్సన్కి తెలుస్తుంది తన ఫ్యూచర్ స్పౌస్ ఎవరు అంటే మీరు అనేది తెలుస్తుంది ఇక్కడ. అందుకే తన బిహేవియర్, తన లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా మార్చుకుంటున్నారు. మీరు ఒక ఎంప్రెస్ ఆర్ ఎంపరర్ అయితే అదే ఎనర్జీలో, అదే వైబ్రేషన్లో మీ పర్సన్ ఉండాలని చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు. చాలా చేంజ్ అయ్యారు కూడా ఆల్రెడీ. మీకు నచ్చే విధంగా తను డ్రెస్సింగ్ స్టైల్ అనేది మార్చుకుంటూ ఉంటారు. అండ్ సోషల్ మీడియాలో ఏదైనా రీల్స్ ఆర్ పోస్ట్ చేస్తే స్టోరీస్ అవన్నీ పోస్ట్ చేస్తూ ఉంటారు కదా సోషల్ మీడియాలో. అలాంటివి చేసినప్పుడు కూడా అక్కడ మీ పేరు రాస్తూ ఉంటారు ఆర్ మీ ఇనిషియల్ రాస్తూ ఉంటారు ఆ పోస్ట్ పైన. ఓకే, సో ఈ పర్సన్కి కొంచెం ధైర్యం వచ్చింది అని చెప్పొచ్చు అవన్నీ చూస్తే. ఎందుకంటే రీసెంట్ పాస్ట్లో అలాంటివి చేయడానికి చాలా భయపడేవారు. అట్లీస్ట్ మీకు మెసేజ్ చేయాలన్నా కూడా మీకు మీ మధ్య ఉన్న రిలేషన్షిప్ కంప్లీట్లీ కట్ అయిపోతుందేమో అని భయపడేవారు. బట్ ఇప్పుడు అలా లేదు. ఓకే, సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే మేష, సింహ, ధనుష్ రాశులు, మిథున, తుల అండ్ కుంభరాశులు, కర్కాటక, వృశ్చిక అండ్ మీన రాశులు కనిపిస్తున్నాయి. అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ 4. కామెంట్ సెక్షన్లో మీరు 555 with 888 అని టైప్ చేసి ఈ కామెంట్ సెక్షన్లో ఎస్ అని కూడా రాయండి. YES ఎస్. అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, అండ్ ఇనిషియల్స్ అడుగుతారు చాలామంది. BALYKV అండ్ S. ఓకే, సో రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ రీడింగ్ని తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. పక్కనే ఉన్న ఆల్ ఆప్షన్ని కూడా ట్యాప్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ 27, 28 డేట్స్లో సేమ్ డే రీడింగ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి విత్ లో ప్రైసెస్. సో కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. రిజిస్ట్రేషన్స్ ఓపెన్ ఉన్నాయి కాబట్టి మీరు కావాలంటే ఈ నెంబర్స్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి బుక్ చేసుకోవచ్చు. అండ్ పిరమిడ్స్, రుద్రాక్షలు, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ ఇవన్నీ కూడా 20% ఆఫ్లో మీకు అవైలబుల్గా ఉంటాయి ఈ మంత్ ఒకటే. సో ఏమన్నా ప్రోడక్ట్స్ కావాలన్నా కూడా మీరు అదే నెంబర్స్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి అవి కూడా బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. షేరింగ్ లవ్ అండ్ లైట్.